రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్. ఇది వినని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా మందికి ఇష్టమైన ఎనర్జీ డ్రింక్స్ రెడ్ బుల్ అండ్ మాన్స్టర్. కానీ వీటిలో ఉన్న కొన్ని డార్క్ ఫ్యాక్ట్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. రెడ్ బుల్ అండ్ మాన్స్టర్ డ్రింక్స్లోని ఒక కప్ కాఫీతో పోలిస్తే రెట్టింపు కెఫెన్ ఉంటుంది. ఒక క్యాన్ రెడ్ బుల్లో సుమారు 80 మిల్లీగ్రామ్స్ కెఫెన్ ఉంటుంది. మాన్స్టర్లో అయితే 160 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకుంటే అన్కంట్రోలబుల్ హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ పెరగడం, చివరికి హార్ట్ అటాక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2012లో 14 ఏళ్ల అమ్మాయి మాన్స్టర్ డ్రింక్ తాగిన తర్వాత కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోయిందన్న కేసు యూఎస్ఏలో జరిగింది. నెక్స్ట్ డ్రింక్స్లో మెయిన్గా ఉండేది టారిన్. ఇదొక అమైనో యాసిడ్. ఇది మన శరీరంలో సహజంగా ఉండే పదార్థమే, కానీ ఎనర్జీ డ్రింక్స్లోని ఎక్స్ట్రాగా కల్పిస్తారు. దీనివలన మన బాడీ స్టిమ్యులేట్ అవుతుందని, అంటే మెంటల్ అలర్ట్నెస్, ఫిజికల్ స్టామినా పెరిగేలాగా. అయితే ఈ డ్రింక్స్లో వాడే టారిన్ని ల్యాబ్లో సింథటిక్గా తయారు చేస్తారు. ఇది మన శరీరానికి కావలసిన దానికంటే ఎక్కువగా తీసుకుంటే బ్రెయిన్ కెమికల్స్ బ్యాలెన్స్, స్లీప్ సైకిల్, నర్వ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ డ్రింక్స్కి అడిక్టివ్ నేచర్ ఉందని చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది. వీటిని తాగడం ఆపేస్తే తలనొప్పి, ఇరిటేషన్, ఎనర్జీ డ్రైన్, అసలు మైండ్ స్లగ్గిష్గా ఉంటుంది. మన బ్రెయిన్ ఈ డ్రింక్స్ మీద సైకలాజికల్ డిపెండెన్సీ ఫామ్ చేసుకుంటుంది. వీటిలో ఉన్న షుగర్స్, కెఫెయిన్, ప్రిజర్వేటివ్స్ లివర్ పైన బర్డెన్ చూపిస్తాయి. ఫ్యూ మెడికల్ స్టడీస్లోని ఎనర్జీ డ్రింక్స్ తాగిన వారిలోని లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అవుతున్నాయి. రెడ్ బుల్ ప్లస్ వోడ్కా అన్నది ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది, కానీ ఇది మోస్ట్ డేంజరస్ కాంబినేషన్. కెఫెన్ ఒక స్టిమ్యులెంట్, ఆల్కహాల్ ఒక డిప్రెసెంట్. ఈ రెండు కలిస్తే బ్రెయిన్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. డ్రింక్ చేసేవారు లిమిట్ దాటి డ్రింక్ చేస్తారు, ఇంకా డ్రింక్ చేయగలనన్న ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల ఆల్కహాల్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్, కానీ ఎప్పుడైనా ఆ వింగ్స్ మన హెల్త్ని తీసుకెళ్ళిపోకుండా చూసుకోవాలంటే మనమే అలర్ట్గా ఉండాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.